ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 35 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఓకే చెప్పింది. ఇక టీటీడీ పరిధిలో పలు పోస్టులు అప్గ్రేడ్ కు ఆమోదం తెలిపింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్లు ప్రభుత్వ రుణ గ్యారంటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు జారీ చేసిన ఎల్ఓఐలను రద్దు చేసి కొత్తగా ఈఓఐలను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపింది. అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు, బొటిక్ హోటల్స్, స్పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి. రియాలిటీ కంపెనీ ఈ 5-6 సంవత్సరాలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవటం, నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ చేయకపోవటం దృష్టి పెట్టుకుని దీన్ని ఎల్ఓఐ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. బిడ్ గ్యారంటీ ఏదైతే ఇచ్చారో కూడా దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంతర్జాతీయ అథ్లెట్ అర్జున అవార్డు గ్రహీత కుమారి ఎర్రాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టు. అమరావతిలో వీధి పోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్ల కేటాయింపునకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారులు ఇవ్వడం. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ను తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. టీటీడీ మెడికల్ డిపార్ట్మెంట్లో 3 కేటగిరీల్లో పోస్టులు అప్గ్రేడేషన్. ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపీ. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్లో 16 మంది, రేడియోగ్రాఫర్ 7 మంది అట్లా ఉంటే వాళ్ళల్లో ఒకరిని చీఫ్ ల్యాబ్ టెక్నీషియన్గా, చీఫ్ రేడియోగ్రాఫర్గా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా ప్రమోషన్ చేయడం జరిగింది. దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్వారకా తిరుమలలో ఇప్పటికే ఒక 2 ఎకరాల స్థలంలో సాయిబాబా టెంపుల్ నిర్మించి ఉన్నారు. వారికి ఆ భూమిని 30 లక్షల రూపాయలు ఎకర షిరిడి సాయిబాబా, శ్రీ షిరిడి సాయిబాబా వారి టెంపుల్ అభివృద్ధి కోసం 30 లక్షలు పర్ ఎకర్ లెక్కన 2 ఎకరాలు వారికి ఇవ్వటానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం